చాప్టర్ 20 విశ్వచేతనకు 3 మార్గాలు. ట్రినిటీ ఆడిటోరియం, లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 9, 1934. కొద్దిపాటి ఆలోచన కదలిక ఉన్నా, మానసిక అశాంతి ఉన్నా మీరు విశ్వచేతనను అందుకోలేరు. సెల్ఫ్ రియలైజేషన్ ధ్యాన ప్రక్రియ ఒకరి ఏకాగ్రత తాలూకు నాణ్యాన్ని, శక్తిని గొప్పగా మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ సాధన నిజమైన జిజ్ఞాసును ఏళ్ల తరబడి అవచేతన స్థలంలో నిష్ఫలంగా తిరగకుండా కాపాడుతుంది. ఆ ఆలోచన తలం మీరు తప్పించుకోవాలని కోరేది. అందులో అన్ని భ్రాంతిపూర్వకమైన, కల్పితమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి. నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులను, సత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఒకరు అధిచేతన స్థితిని తప్పకుండా అందుకోవాలి. ఎక్కువ బోధ చేయడం, తక్కువ ఆచరించడం ఈ ప్రపంచపు అలవాటు. మీరు పంచదార గురించి 100 సార్లు ప్రసంగం విని ఉండవచ్చు, కానీ రుచి చూస్తేనే కానీ మీకు దాని తీయదనం తెలీదు. అలాగే సాధన చెయ్యనిదే ఏ నిజమైన బోధనల ప్రభావాన్ని మీరు తెలుసుకోలేరు. ప్రవక్తల, మహాత్ముల బోధనలను మీరు జీవించి చూడాలి. అప్పుడు వాటి సత్యాలు మీ సొంతమవుతాయి. సత్యం అనేది రుజువు చెయ్యదగినదని, సార్వజనీనమని మీరు తెలుసుకుంటారు. మీరు సత్యాన్ని అనుష్ఠించినప్పుడు మిమ్మల్ని మీరు క్రైస్తవుడు, హిందువు, బౌద్ధుడు లేదా ఏ ఇతర మతానికి చెందిన భక్తున్నని పిలుచుకున్నా, యేసు, కృష్ణుడు, బుద్ధుడు, ఇతర సత్యాల దివ్య అవతారాలు మీరు తమవాడని అంటారు. సత్యపథాన్ని నిలకడగా అనుసరించండి. వేలాది మందిలో ఏ కొద్దిమందో భగవంతుణ్ణి అన్వేషిస్తారు. ఆ విధంగా అన్వేషించే వాళ్ళలో బహుశా ఏ ఒక్కడో ఆయన్ని యథార్థంగా తెలుసుకుంటాడు. పట్టు విడవనివాడు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటాడు. కాబట్టి ధ్యానాన్ని మీ జీవితంలో ఒక క్రమం తప్పని అనుభవంగా చేసుకోవడానికి వీలైనంత బాగా ప్రయత్నించండి. మీరెన్నడూ భగవంతుణ్ణి మర్చిపోకూడదు. మీరు ఆయన్ని పొందే వరకు సంతృప్తి పడకూడదు. ఈ పరిమితమైన రూపానికి వెనక ఉన్న అనంతాన్ని నేను అనుభూతి చెందుతాను అని అనగలగాలి. దేవుడు నాతో ఉన్నాడని తెలుసుకున్న తర్వాతే నేను ఈ తరగతులకు వస్తాను. ఆ పరిపూర్ణమైన అనుసంధానం లేకుండా నేనెన్నడూ బోధించను. నేను ఆ స్థాయి నుండి మాట్లాడినప్పుడు విద్యార్థులు తాము నేర్చుకున్నది ఎన్నడూ మర్చిపోరని నేను ఎరుగుదును.